శ్రీశైలంలో బుల్లెట్ల స్టోరీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు బ్యాగ్ తమ కానిస్టేబుల్దేనని చెప్పినప్పటికీ ఆ సంచిలో SLR 303 పిస్టల్ కు సంబంధించిన బుల్లెట్లు, ఎర్రని వస్త్రం, శివకాశి వంకాయ బాంబులు ఎందుకున్నాయని అనుమానాలు పెరుగుతున్నాయి. బ్యాగ్ కు సంబంధించి సీసీ కెమెరా ఎవిడెన్స్ ఎందుకు చూపించట్లేదన్న ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. పోలీస్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీతో ఆయుధాలను వాడుతుండగా బ్రిటిష్ కాలం నాటి వెపన్స్ ని ఎలా వచ్చాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీశైలంలో ఏం జరుగుతుందని, క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని బీజేపీ నాయకులు పోలీసులపై మండిపడుతున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో చాలా పెద్ద మొత్తం మీద భక్తుల రద్దీ ఉన్న సమయంలో వాసవి సత్రం పార్కింగ్లో డివైడర్ ఒకటి ఉన్నది. ఆ డివైడర్లో దొరికినటువంటి ఏవైతే బాంబులు మరియు బుల్లెట్లు, అదేవిధంగా వెపన్కి సంబంధించినటువంటి కవరు, అదేవిధంగా ఒక రెడ్ క్లాత్, అంటే ఇవన్నీ కూడా నిన్న ఇచ్చినటువంటి మీడియాకి డిఎస్పి గారు రాకముందు ఇవి 3 రకాలు ఉన్నాయి. 9 పెద్ద బుల్లెట్లు, 4 ఏమో చిన్న బుల్లెట్లు. ఈ విధంగా ఇవి నక్సలైట్లకు అయి ఉంటాయి, కొన్ని వాడినవి కూడా ఇందులో పెట్టుకున్నారు అని తెలియజేయడం జరిగింది. నిన్న మీడియాలో టెలికాస్ట్ కూడా, ఎలక్ట్రాన్ మీడియా టెలికాస్ట్ జరిగింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, శ్రీశైలంలో దొరికిన బుల్లెట్ల బ్యాగ్లో శివకాశి వంకాయ బాంబులు, బ్రిటిష్ కాలం నాటి వెపన్స్ ఎందుకున్నాయంటూ కూడా బీజేపీ నేతలు అయితే పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి పోలీసులు చెప్పే సమాధానం ఏంటనుకోవచ్చు? భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో సోమవారం రోజు ఏదైతే బుల్లెట్ల కలకలం రేపింది, అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పోలీసు శాఖకు సంబంధించిన వెపన్స్గా కనిపించడం లేదు. ఎందుకంటే అవి ఎక్కడైతే ఆ వాసవి క్షేత్రానికి వెళ్ళే సమయంలో ఎల్లప్ప అనే AR కానిస్టేబుల్ అక్కడ భోజనానికి వెళ్తూ ఉన్నారు, అందుకు ఆ పొదల్లో పెట్టి వెళ్లారని డిఎస్పీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే ఒక పోలీసు ఉన్నత అధికారులు ఈ విధంగా లేనటువంటి అంశాలను ఎందుకు ఈ విధంగా తప్పుదో పట్టిస్తున్నారు, ఎందుకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సమయంలో ఇలా మాట్లాడుతున్నారా అనేటటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే నిత్యం దేశం నుండి నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తుంటారు. అలాంటి సమయంలో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో మావోల ఆనవాళ్ళు కంప్లీట్గా అందులో కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో SLR సంబంధించినటువంటి వాటితో పాటు 9mm సైజులో ఉన్నటువంటి బుల్లెట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు 4 బుల్లెట్స్ని కంప్లీట్గా యూజ్ చేశారు. యూజ్ చేసినటువంటి బ్యాటరీస్ కూడా అందులో ఉన్నాయి. అందులో ప్రధానంగా క్లాత్తో పాటు వంకాయ బాంబులు కూడా అందులో కనిపించడం జరిగింది. వాటిని బాంబ్ స్క్వాడ్ ఆధ్వర్యంలోనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత స్టేషన్కి తరలించడం జరిగింది. అదే రోజు రాత్రి ఏదైతే మీడియా సమావేశంలో డిఎస్పీ రామంజీ నాయక్ అక్కడ మీడియాతో కొంత మాట్లాడడం జరిగింది. మేమంతా సీసీ సంబంధించిన కెమెరాస్ ఎవిడెన్స్ అన్నింటినీ చూశాము. మా AR కానిస్టేబుల్ 1983వ బ్యాచ్కి చెందిన ఎల్లప్ప అనే కానిస్టేబుల్, అతనికి రెడ్ క్లాత్ ఎందుకుందని ప్రశ్నించగా అతనికి కొంత దేశ స్వామివారి భక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, ఓకే, రెడ్ క్లాత్ ఉన్నందుకు ఆ విధమైనటువంటి ఆన్సర్ చెప్తూ ఉన్నారు. వంకాయ బాణాలు ఎందుకున్నాయంటే డిఎస్పీ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఎందుకంటే ఒక AR కానిస్టేబుల్గా అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి ఉండాల్సిన కిట్టు కంప్లీట్గా అక్కడ లభించిన కిట్టుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే పోలీస్ సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కూడా పోలీసులు మన ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏదైతే ఉందో అదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. AR కానిస్టేబుల్కి ఇవ్వాల్సిన కిట్లో ఎలాంటి వెపన్స్ కూడా కరెక్ట్గా లేవు. పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అక్కడ ఉండే సీసీ ఎవిడెన్స్ ద్వారా మీడియాకి చూపించాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. అలాంటి సమయంలో డిఎస్పీ ఎందుకు వాటిని ప్రొడ్యూస్ చేయలేదనేటటువంటి విమర్శలు కూడా కంప్లీట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను అంతమొందించే దిశగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్లో, ఇటు ఒడిశా బార్డర్లో కూడా ఇప్పటికే కొంత అలజడి నెలకొంది. ఇప్పటికే దాదాపుగా దేశంలో 500 మందిని మావోలను కూడా అంతమొందించినటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో మావోలు కంప్లీట్గా అక్కడి నుండి నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి మకం మారుస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో నల్లమల్ల
ఫారెస్ట్ కూడా మావోలకు అడ్డగా ఉంది. అలాంటి ఈ పరిస్థితి మళ్ళా కంబ్యాక్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారులు ఒకవేళ ఈ వెపన్స్ అన్నీ కూడా నక్సల్ సంబంధించినటువంటి వారివి కాకపోతే ఏఆర్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ అయితే ఎందుకు ఎవిడెన్స్ బయటికి వదలలేదనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో నుండి చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఇప్పటికే శ్రీశైల టెంపుల్ కూడా రానున్న రోజుల్లో తిరుమల తరహాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇవి కనిపించడం చాలా కలకలం రేపెత్తిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే సమయంలో సాక్షి గణపతి టెంపుల్కి వచ్చే సమీపంలోనే చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్లో ఇదంతా కూడా చెక్కింగ్ వైఫల్యం వల్లే రావడం జరుగుతుంది. ఇటు ఒకవేళ ఆంధ్ర నుంచి వచ్చే సమయంలో కూడా ఇటు బైర్లూటి కావచ్చు లేదా దోర్నాల సమీపంలో కూడా చెక్ పోస్ట్ ఉంటుంది. అలాంటి చెక్ పోస్టులలో పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎందుకు ఈ వెపన్స్ను ఎందుకు గుర్తించలేదు, ఒకవేళ గుర్తిస్తే వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదనేటటువంటి కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. మావోలు ఇప్పటికే అక్కడి నుండి కీలకంగా గతంలో తమ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలకు చేరుతున్నారనేటటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీ సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ వారు కూడా కంప్లీట్గా ఈ డేటా అంతా కూడా ఇంటెలిజెన్స్ వారికి పంపించడం జరిగింది. ఎందుకంటే డిఎస్పీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా ఒక్క పదం కూడా ఎక్కడ సింక్ కాలేదు. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నటువంటి వెపన్స్ వేరు, వీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా కంప్లీట్గా వేరియేషన్ కనిపిస్తూ ఉంది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిఎస్పీ కూడా తడబడుతూ ఉన్నారు. కరెక్ట్గా వాటికి ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఎందుకు వీటిని ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు లేదా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సెల్ఫ్గా తమ యొక్క వాయిస్ను కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే శ్రీశైల మహాక్షేత్రము దేశ నలుమూలల నుండి పబ్లిక్ వస్తూ ఉంటారు. అలాంటి పబ్లిక్కి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఇదేనా? ఎందుకు ఈ విధంగా లభ్యమైనటువంటి బుల్లెట్ల విషయంలో ఎందుకు స్పష్టమైనటువంటి వాటిని పబ్లిక్కి తెలపడం లేదనేటటువంటి జాప్యం ఎందుకు చేస్తున్నారు? ఇమ్మీడియట్గా ఖచ్చితంగా పోలీస్ అధికారులు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఒకవేళ కానిస్టేబుల్ శ్రీశైల టెంపుల్లో విధుల్లో ఉంటే అక్కడి నుండి వాసవి సత్రంకి భోజనానికి ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది? ఒకవేళ శ్రీశైల క్షేత్రంలో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అక్కడే పక్కన ఉన్నటువంటి వారికి వేరే స్టాల్స్ ఉంటాయి, అక్కడే భోజనం చేయాలి. ఒకవేళ వాసవి సత్రానికి ఎందుకు వెళ్ళారు? వాసవి సత్రము అక్కడ ఉండే క్షేత్రాల్లో కొంత అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ ఉండే వాటన్నింటి దృష్ట్యా అక్కడికి వెళ్ళారనుకుంటే అక్కడ వాసవి క్షేత్రం సమీపంలో కూడా కొన్ని సీసీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఆ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆ వాసవి క్షేత్రంలో ఉన్నటువంటి సమీపంలో ఆ సీసీ కెమెరా ఎవిడెన్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయడం లేదు? ఒకవేళ కానిస్టేబుల్ వచ్చేటటువంటి సమయం అవన్నీ కూడా డేటా పోలీసులు ఎప్పుడైతే ఈ మీడియా ముందు ఉంచుతారో అప్పుడు ఇవన్నీ కూడా నిజంగా పోలీసులు అన్నట్టుగా భావిస్తారు. లేని పక్షంలో ఇవంతా కూడా మావోల సంబంధించినటువంటి ఆనవాళ్ళు కంప్లీట్గా కనిపిస్తున్నాయి. పోలీసులు ఇదంతా కూడా బహిర్గతం చేయలేక వీటిని జాప్యం చేస్తున్నారనేటటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. అయితే డిఎస్పీ మాట్లాడుతూ ఓ రకంగా ఆయన కానిస్టేబుల్ అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత భోజనానికి వెళ్ళారు, భోజనం చేసి వచ్చేలోపే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారంటున్నారు. ఒకవేళ తీసుకొని వెళ్ళేటటువంటి సమయంలో ఈయన కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన పర్సనే కాబట్టి ఎందుకు ఆ వెపన్స్ నావే అని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు? ఆ పోలీసు ఎప్పుడైతే అక్కడ పెట్టారో వాటిని ఈ పోలీసులు ఈ బాంబ్ స్క్వాడ్ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన భోజనం చేసుకొని వచ్చిన తర్వాత మరోసారి టెంపుల్లో విధుల్లో ఉన్నారంటున్నారు. ఒకవేళ ఆయన విధుల్లో ఉన్నారంటే అతని దగ్గర వెపన్స్ ఎందుకు లేవు? ఆయన రిలీవ్ అయ్యేటటువంటి సమయంలో అక్కడుండే తమ కొలీగ్స్ ఏఆర్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ జరగకుండా టెక్నికల్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా డిఎస్పీ అలా మాట్లాడడం సరైనది కాదంటూ ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున పైరెత్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పోలీసులు అక్కడ జరిగినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని తేల్చి ప్రజల ముందుకు ఉంచాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.